మరి ఎంతరా? మరి ఎంత? బాబా వదిలేరే వదిలే, వాళ్ళ కూడా మనకెందుకు. బాహుబలి ఈ పేరు వినగానే మన మైండ్లో వచ్చే వ్యక్తి రాజమౌళి. ఎవరైనా టాలీవుడ్ గురించి చెప్పాలంటే బాహుబలి ముందు, అది రిలీజ్ అయిన తర్వాత అలా అయిపోయింది. మరి అయితే ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 31న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం అనౌన్స్మెంట్ చేసింది. బాహుబలి 1 ఇంకా బాహుబలి 2లను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకేసారి రిలీజ్ చేస్తామని జగ్గన్న ట్వీట్ కూడా చేశారు. మరి ఈ 2 సినిమాలు కలిపితే 6 గంటల రన్ టైం దగ్గర వరకు వస్తుంది. మాక్సిమం కొన్ని గంటలు తగ్గిస్తారు అనుకుంటే రీసెంట్ గా ఈ బాహుబలి ది ఎపిక్ రన్ టైం రివీల్ అయింది. బుక్ మై షోలో 5 గంటల 27 నిమిషాలు ఉండడం వల్ల ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అయితే ఫ్యాన్స్ కంగారు పడేలోపే మూవీ టీం నుంచి ఒక ట్వీట్ అయితే బయటకు వచ్చింది. కంగారు పడకండి, మేము మీ రోజు మొత్తాన్ని తీసుకోవట్లేదు, ఇది ఐపీఎల్ మ్యాచ్ కు సమానం అని ట్వీట్ చేశారు. అయితే ఐపీఎల్ మ్యాచ్ 3 అవర్స్ రన్ టైమ్ లోనే ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ బాయ్.